హాయ్ అండి. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరామండి. గుడి దగ్గర చుట్టుపక్కలంతా షాప్స్ ఉన్నాయి. అక్కడ చలికైతే గొంతు కూడా పోయిందండి. బాగా జలుబు చేసేసింది. దర్శనానికైతే మేము 1 నంబర్ గేట్ నుంచి బయలుదేరామండి. లోపలికి వెళ్ళంగానే మనకి చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. అక్కడ చెప్పులు స్టోర్ చేసేసుకొని మన దర్శనానికైతే వెళ్ళిపోవాలి. మన ప్రధానమంత్రి మోదీ గారి హయాంలో హిందూ టెంపుల్స్ అన్నీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. అందులో మహాకాళేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా విశాలంగా చాలా బాగా కట్టారు. పక్కనే కారిడార్ ఏర్పాటు చేశారండి. 2 కిలోమీటర్ల వరకు దేవుడి విగ్రహాలతో పాటు చాలా అందంగా కారిడార్ మలిచారు. ఇదే 1 నంబర్ గేట్లోంచి మనం లోపలికి వెళ్తుంటే ఒక పక్క స్వామివారి కారిడార్ ఉంటుంది. ఒక పక్క స్వామివారి దర్శనానికి వెళ్ళటానికి మెయిన్ డోర్ ఉంటుందండి. ఇదే మెయిన్ డోరు. చాలా బాగుంటుందండి. అక్కడ మనం చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. గుళ్ళో మాత్రం చాలా రష్గా ఉందండి. ఎంత రష్గా ఉన్నా మహాకాళేశ్వర స్వామి టెంపుల్లో చాలా ప్లేస్ ఉండడం వల్ల లైన్లు బాగా పెట్టారు. దానివల్ల కూడా మనకి దర్శనం 1 గంటలోనే అయిపోయింది. ఈరోజు లోపలికి కెమెరా అయితే అలౌ లేదండి. అందుకని నేను ఇంకా లోపల వరకు ఏం తీయలేకపోయాను. ఈరోజు అలంకారం చేసిన మహాకాళేశ్వరుని ఇక్కడ చూడండి. ఓం నమ శివాయ.